అందరికీ నమస్తే అండి. ఇవాళ తెల్లవారుజామున మేబీ 4:30, 5 గంటల నుంచి కూడా ఒక వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఫేస్బుక్లో, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఎక్కడ చూసినా సరే వైసీపీ ప్లాట్ఫామ్స్లో కావచ్చు, అదర్ ప్లాట్ఫామ్స్లో కావచ్చు. అండ్ చాలామంది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా వీడియో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి సంబంధించిన వీడియో అది. ఆ వీడియోలో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. తాగేసి ఉన్నట్టయితే అర్థమవుతోంది. అండ్ ఆ వీడియోలో ఆయన కుమార్తె కూడా ఉన్నారు. కుమార్తె ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అనుచరులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, అండ్ పోలీసులు కూడా చాలామంది ఉన్నారు. సో నేను ఎవరి మాట వినను, వాడైనా ఉండాలి, నేనైనా ఉండాలి అని చెప్పి ప్రభాకర్ గారు అక్కడ మాట్లాడుతున్న వీడియో మనం చూసాం కదా. సో అది పొద్దున్నుంచి ఈరోజు రాజకీయ సంచలనం మొత్తం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఒక జర్నలిస్ట్గా నేను ఈ ఓవరాల్ సబ్జెక్ట్ మీద నేను ఇందాక ఒక వీడియో పోస్ట్ చేశాను. అసలు చింతమనేని కోపానికి కారణం ఏమిటి, అర్ధరాత్రి గొడవ ఎందుకు జరిగింది అనే వీడియో చాలా స్పష్టంగా చేశాను. అయితే నాకు ఆ వీడియోకి ఫీడ్బ్యాక్ నెగిటివ్గా వచ్చింది. చాలా వరకు వచ్చిన కామెంట్లు ఒక 50 కామెంట్లు వస్తే అందులో 35, 38 కామెంట్లు నెగిటివ్గా వచ్చాయి. ఎందుకు నెగిటివ్గా వచ్చాయంటే, ఒక వీడియో అంతగా వైరల్ అవుతుంటే ఆ వీడియోలో క్లియర్గా ఆ వ్యక్తి, ఆ ఎమ్మెల్యే తాగేసి మాట్లాడుతుంటే నువ్వింకా అతనికి సపోర్ట్గా వీడియో చేయడం ఏంటి, నీకు అతను ప్యాకేజీ ఇచ్చాడు, నీకు పార్టీ ప్యాకేజీ ఇచ్చింది, నువ్వు అతని మనిషివి, నువ్వు పార్టీ మనిషివి అని ఇష్టం వచ్చినట్టు నాకు విపరీతంగా నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. నేను ఎవరి మనిషిని అనేది అందరికీ తెలుసు, ఆ నియోజకవర్గంలో వాళ్ళకి తెలుసు, అండ్ అందరికీ తెలుసు, వీడియోలు చూస్తున్న నా సబ్స్క్రైబర్లకు కూడా తెలుసు. కానీ నేను ఒక ఆడపిల్ల తండ్రిని, ఫస్ట్ అది. నేను ఒక అమ్మకి కొడుకుని, ఒక ఆడపిల్ల తండ్రిని, ఆ తర్వాత జర్నలిస్ట్ని. అలాగే మామూలుగానే చింతమనేని ప్రభాకర్ అంటే వివాదాస్పద వ్యక్తి, గొడవలకు ముందుండే వ్యక్తి. అటువంటి వ్యక్తి కుమార్తెలను ఈ లాయర్ అనకూడని మాట అంటే ఆయన ఎందుకు ఊరుకుంటాడండి? అది ఇక్కడ సబ్జెక్టు, దాన్ని మనం మర్చిపోకూడదు. సో ఇక్కడ లాయర్ గారి ప్రెస్ మీట్ మీరు అందరూ వింటే, ఆయన లాయర్ కదా, చాలా తెలివిగా నా వృత్తి లాయరు, నా ప్రవృత్తి రాజకీయం, సో నా ప్రవృత్తిలో నేను టీడీపీలో ఉన్నాను, నా వృత్తి లాయర్ కాబట్టి నేను వైసీపీ వాళ్ళకి చేస్తున్నాను. సిద్ధార్థ లోత్రా గారు అలాగే చేశారు కదా, ఆయన జగన్ కేసులు వాదించాడు, చంద్రబాబు గారి కేసులు వాదించాడు కదా అని చెప్పి ఉదాహరణ చెప్పుకున్నాడు ఆయన. కానీ సిద్ధార్థ లోత్రా గారు టీడీపీలో పదవులు లేవుగా, ఏ పార్టీలో పదవులు లేవుగా. అలాగే ఇక్కడ లాయర్ గారికి టీడీపీలో పదవి ఉందిగా, టీడీపీ లీగల్ సెల్లో. అంటే ఆయన టీడీపీలో లీగల్ సెల్లు, వైసీపీకి ఇల్లీగల్ సెల్లా? సో ఆయన వైసీపీ కేసులు అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతుంటే ఆయన వాళ్ళ దగ్గర ఫీజులు తీసుకొని వాళ్ళ తరపున వాదించి కేసుల నుంచి బయటకు తీసుకొస్తున్నాడు. అంటే ఇక్కడ ఆయన టీడీపీ వ్యక్తి కాదు, పాయింట్ నెంబర్ 1. అందరూ ఏమంటారు, ఆయన టీడీపీ వ్యక్తి అండ్ ఆయన అదే సామాజిక వర్గం, సో ఆయన ఇంటి మీదకి ఎందుకు ఎంత గొడవకు వెళ్ళాడు అని. సో ఆయన టీడీపీ వ్యక్తా కాదా అనేది ఇది బయటకు వచ్చింది. ఇక రెండోది, నాకు వీళ్ళిద్దరి గురించి చాలా స్పష్టంగా తెలుసు. చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి ఒక వివాదాస్పద వ్యక్తి, ఎవరి మాటన్నా ఊరుకునే రకం కాదు, ఇమీడియట్గా గొడవకు వెళ్ళే రకం. ఈ లాయర్ శ్రీనివాస్ గారికి ఆయనకి ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, స్నేహం ఉంది. ఒక 4 సంవత్సరాల నుంచి ఇద్దరికి చెడిపోయింది. అలా చెడిపోవడానికి కొన్ని పర్సనల్ రీజన్స్ ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య. అలా చెడిపోయినప్పటి నుంచి కూడా లాయర్ గారు ప్రభాకర్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఈ మధ్య లాయర్ గారు ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు, పరిమితికి మించి, హద్దుకు మించి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడే క్రమంలో మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక్క చింతమనేని కాదు, చింతమనేని అంటే నాకు భయం ఏంటి, 100 మంది చింతమనేనిలో వచ్చినా నా వెంట్రుక పీకలేరు అనే ఒక పదం వాడాడు. అదే ప్రెస్ మీట్లో కొంతమంది నాయకులు, కొంతమంది పిల్లలు, కొంతమంది కుమార్తెలు పక్కలేశారు, వేరే వాళ్ళకి పక్కలేశారు అనే మాట ఆయన వాడాడు. అది పరోక్షంగా ప్రభాకర్ గారికి తగిలింది. అంటే ఆయన ఎవరి గురించి ప్రెస్ మీట్ పెట్టాడు? ప్రభాకర్ గారి గురించే కదా. సో ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ మాట మాట్లాడితే ఒక తండ్రిగా ఆవేదన రాదా అండి, ఆగ్రహం రాదా అండి? సో ఇక్కడ నేను ప్రభాకర్ గారికి ఎప్పుడూ సపోర్ట్ చేయను. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. లోకల్లో అందరికీ తెలుసు ఆ విషయం. నాకు ఆ కాన్స్టిట్యున్సీలో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. నాకు అక్కడ టీడీపీ వాళ్ళు తెలుసు, వైసీపీ వాళ్ళు తెలుసు. ఈ పాయింట్కి వచ్చేసరికి, ఈ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఒక తండ్రి స్థానంలో ఆయన బాధ, ఆయన ఆవేదన నాకు కనిపించింది. కాబట్టి ఆయన వెళ్ళాడు. లేకపోతే 2 సంవత్సరాల నుంచి సైలెంట్గా ఉన్న వ్యక్తి అర్ధరాత్రి వాళ్ళు ఎందుకు వెళ్తాడు? సో అందుకు వెళ్ళాడు, వెళ్ళి అక్కడ గొడవ చేశాడు. ఇక్కడ నాకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్కి నేను సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నా.
ఇక ప్యాకేజీ అంటారా, ఇదే చింతమనేని ప్రభాకర్ గతంలో 2023లో ఒక ఇంటర్వ్యూలో నా మీద కామెంట్ చేశాడు, నేను వైసీపీ వాళ్ళ దగ్గర ప్యాకేజీ తీసుకున్నాను అని. అండ్ ఎన్నికల తర్వాత 2024 ఎన్నికల తర్వాత వైసీపీ వాళ్ళు నా మీద కామెంట్ చేశారు. సో ఇవన్నీ సహజం, ఒక జర్నలిస్ట్గా ఇవన్నీ సహజం. వాడెవడు ఇచ్చేది ఉండదు, చచ్చేది ఉండదు. అక్కడ ఇద్దరు కూడా ఒకలాంటి వాళ్ళే, ఇద్దరికీ అక్కడ మట్టి కావాలి, అక్కడ ఇసుక కావాలి, అక్కడ అనుచరులు వాడుకుంటారు, ఇద్దరు ఒకలాంటి వాళ్ళే. సో అక్కడ రాజకీయం అంతా వర్స్ట్ పాలిటిక్స్ అనమాట. సో వాళ్ళ జోలికి మనం వెళ్ళాం. కానీ సబ్జెక్ట్ ఏదైనా జరిగినప్పుడు, ఇష్యూ జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందని డెప్త్గా పరిశీలించి వీడియో చేయడం నా బాధ్యత కాబట్టి ఒక జర్నలిస్ట్గా. సో నేను దాన్ని సూక్ష్మంగా పరిశీలించి నాణ్యానికి రెండో వైపు కూడా చెప్తున్నా. అక్కడ సోషల్ మీడియా ఏంటంటే వైరల్ అయిన వీడియో వరకే చూస్తారు. అందులో ఎమ్మెల్యే బూతులు మాట్లాడాడు, ఎమ్మెల్యే తాగేసి ఉన్నాడు, సో అర్ధరాత్రి వేళ హడావడి చేశాడు, అక్కడ వరకే చూస్తారు. చూసి విపరీతంగా కామెంట్స్ చేస్తారు. కానీ ఆయన ఎందుకు అలా ప్రవర్తించాడు, అంతకుముందు ఏం జరిగింది, ఈ లాయర్ అనే వ్యక్తి ఎటువంటి రాజకీయం చేస్తున్నాడు, టీడీపీకి లీగల్ సెల్లో ఉంటూ వైసీపీకి ఇల్లీగల్గా ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, వైసీపీ వాళ్ళతో ఎందుకు కలిసి తిరుగుతున్నాడు, కానీ మీడియా ముందుకు వచ్చి నేను టీడీపీ వాడిని ఎందుకు చెప్తున్నాడు, పైగా ప్రభాకర్ని రెచ్చగొట్టేలాగా నా వెంట్రుకు పీకలేరని ఎందుకు అన్నాడు, అండ్ అతని కుమార్తెల్ని ఎందుకు ఉద్దేశించి మాట్లాడాడు. అలా కుమార్తెలను కానీ మన ఇంటి వాళ్ళ జోలికి వచ్చినా, మన అమ్మ తల్లిదండ్రుల జోలికి వచ్చినా ఎవరు ఊరుకోరు కదండి ఈ రోజుల్లో. అటువంటి ప్రభాకర్ ఎందుకు ఊరుకుంటాడు చెప్పండి. మామూలుగానే కాంట్రవర్సీ, మామూలుగానే వివాదాలు, మామూలుగానే గొడవలు పడే వ్యక్తి ఏదో ఈ 2 సంవత్సరాలు కాస్త సహనంగా ఉంటున్నాడు, ఇంకా ఉంది, అందుకని కోపంగా వెళ్ళాడు. సో అందుకని నేను ఇక్కడ ప్రభాకర్ అనే వ్యక్తికి నేను సపోర్ట్ కాదు. ఆయన చేసింది తప్పే. ఒక ఎమ్మెల్యేగా ఆయన అసలు అలా వెళ్ళకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, లేదా న్యాయపరంగా చట్టబద్ధంగా ఎదుర్కోవాలి. కానీ ఒక తండ్రిగా పోలీసులు, చట్టము, న్యాయము ఇవన్నీ తర్వాత. ముందు ఎవడైతే మనల్ని అన్నాడో వాడి తాట తీస్తాం అంతే. ఎవడైతే మన కూతురుని అన్నాడో, ఎవడైతే మన తల్లిని అన్నాడో వెళ్ళి వాడి తాట తీయాలి అంతే. మామూలుగా ఉన్న మనకే అలా అనిపిస్తుంది కదా, మరి ఆ స్థాయిలో ఉండి అటువంటి వ్యక్తికి అనిపించదా చెప్పండి. కాబట్టి ఆ వీడియోలో నాణ్యానికి రెండో వైపు కూడా చూడండి, దానికి ముందు ఏం జరిగింది అనేది కూడా చూడండి. సో ఇక్కడ సాధారణంగా చింతమనేని గారి ఈ చేసిందంతా పార్టీకి కూడా పెద్దగా నచ్చదు. కానీ ఈ సబ్జెక్ట్లో పార్టీ కూడా చింతమనేనికి సపోర్టే. ఎందుకంటే ఒక తండ్రిగా అతని ఆవేదన అర్థం చేసుకుంటుంది పార్టీ. మొత్తం అతన్ని ఏ విధంగా రెచ్చగొట్టారు, ఏ విధంగా థంబ్నెయిల్స్ పెట్టారు, ఏ విధంగా ఆ లాయర్ వైసీపీ వాళ్ళతో కలిపి రాజకీయం చేస్తున్నాడు అనేది మొత్తం పార్టీకి తెలుసు. కాబట్టి తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు. అండ్ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ కాని వర్గాలు కూడా ఈ వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా ప్రభాకర్ని తిట్టుకుంటారు. ఏంటి ఇలాంటి వ్యక్తి, ఈయన ఎప్పుడు గొడవలేనా, మరీ తాగేసి వెళ్ళాలని. కానీ అటువంటి వాళ్ళు కూడా నాణ్యానికి రెండో వైపు చూడాలి. అసలు ఏం జరిగింది, లాయర్ ఏమన్నాడు, ఎందుకు ఈయన అలా వెళ్ళాడు, ఎందుకు అక్కడ గొడవ జరిగిందనేది చూడాలి. సో మనకు ఏదైతే కళ్ళెదురుగా కనిపించిందో అదే నిజం కాదు, దాని వెనక ఉండే మరో వాస్తవం కూడా ఉంటుంది, అది కూడా చూడాలి. సో అది చూస్తే ఇందులో మనకి ఒక ఫ్యామిలీ మ్యాటర్, ఒక ఎమోషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ.